Hello officers, welcome to the second class of Geography by Prerna ICS. ఇవాళ మనము NCERT సిరీస్ ఆఫ్ జాగ్రఫీలో ఎర్త్ క్వేక్ విచ్ ఇస్ ఇన్ ఫస్ట్ చాప్టర్ దాన్నే మనం సెకండ్ పార్ట్ గా చదువుతున్నాము. సో ఎర్త్ క్వేక్ గురించి మనకి ఎన్సీఆర్టీలో ఏముందో దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్లీ మనకి దే హ్యావ్ డిఫైన్డ్ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ వాట్ ఈస్ అన్ ఎర్త్ క్వేక్. సో అక్కడ మనకి చూస్తే ద టర్మ్స్ దట్ దే హ్యావ్ యూస్డ్ ఇన్ ఎన్సీఆర్టీ అది కొంచెం మనకి లైక్ చదివితే చాలా నార్మల్ గా అనిపిస్తుంది. బట్ ఎవ్రీ వర్డ్ దేర్ ఇన్ ద ఐ రిపీట్ సో ఎవ్రీ వర్డ్ ఇన్ దేర్ that is present in that particular definition is a keyword. So you need to understand every single term that is there. So manam will break it down and we'll understand everything about. So the asala definition lo em undi. Earthquake is nothing but it is shaking of earth which is due to the faults in a sharp break in crustal rocks or those because that slide past abruptly releasing energy. సో ఈ త్రీ పాయింట్స్ ని మనం చాలా క్లియర్ గా కాన్సెప్చువల్ గా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఎర్త్ క్వేక్ ని హీ సేయింగ్ దట్ ఇట్ ఈస్ షేకింగ్ ఆఫ్ ఎర్త్. సో ఎర్త్ షేక్ అవుతుంది బికాస్ ఎక్కడైనా ఎర్త్ లో ఒక ఫాల్ట్ ఉంటే ఆ ఫాల్ట్ సడన్ గా షార్ప్ గా బ్రేక్ అయితే అందులో నుండి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ ఎనర్జీ రిలీజ్ అయ్యేటప్పుడు దేర్ విల్ బి ద షేకింగ్ ఆఫ్ ద ఎర్త్. దిస్ క్యాన్ బి డ్యూ టు ద ఎనర్జీ షార్ప్ బ్రేకింగ్ ఆఫ్ ద fault lines and the energy releasing outside. లేదు అంటే ఇట్ కుడ్ బి ఆల్సో వెన్ దేర్ ఇస్ స్లైడింగ్ ఆఫ్ దిస్ రాక్స్. సో మనకి ప్లేట్ టెక్టానిక్స్ లో ఈ స్లైడింగ్ ఇవన్నీ వాటికి ఉన్న కన్వెక్షనల్ థియరీ ఇవన్నీ చూద్దాం. బిఫోర్ గోయింగ్ దేర్ వీ విల్ అండర్స్టాండ్ ఇన్ సింపుల్ టర్మ్స్ అసలు ఇది ఎట్లా జరుగుతుంది. మనము ఫస్ట్ పార్ట్ లో వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఎర్త్ హ్యాస్ సర్టెన్ లేయర్స్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ లో. అందులో వీ హ్యావ్ సీన్ క్రస్ట్ in the lithosphere. Then we have also talked about asthenosphere. Asthenosphere లో మనం outer layer ఏమని చెప్పాము, it is in semi solid form. ఇదంతా ఎందుకు జరుగుతుంది, how is it happening? It is happening because of the convection that happens in an earth surface. సో ఈ కన్వెక్షన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. సో ఎర్త్స్ లో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి కదా మనకి. వి నో దట్ దేర్ ఇస్ కోర్. ఎస్, ఇట్ హ్యాస్ ఇన్నర్, అవుటర్ అండ్ ఇన్నర్ కోర్. ఇన్నర్ కోర్ ఇస్ సాలిడ్ అండ్ అవుటర్ కోర్ ఇస్ లిక్విడ్. దానిపైన మనం చూస్తే ఎస్థినోస్ఫియర్ ఉంది. ఎస్థినోస్ఫియర్ లో కూడా అగైన్ సారీ we have mantle. Mantle లో కూడా we have upper mantle and lower mantle. ఈ అప్పర్ mantle లో అప్పర్ పార్ట్ ఇస్ ద ఎస్థినోస్ఫియర్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ mantle లో మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి లైక్ యురేనియం, థోరియం ఇలాంటివి. ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ దే స్టార్ట్ టు డీకే. దీని వల్ల మనకి చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈవెన్ ఇన్ ద mantle. ఎప్పుడైతే హీట్ రిలీజ్ చేస్తుందో ఆ హీట్ ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ నుండి ఆ హీట్ ఏదైతే రిలీజ్ అవుతుందో అదంతా ఎక్కడికి పోతుంది, ఇట్ విల్ స్టార్ట్ టు మెల్ట్ ద రాక్స్ దట్ ఆర్ దేర్ హియర్. సో ఏమవుతుంది, ఈ రాక్స్ ఏవైతే మెల్ట్ అవుతున్నాయో అవి స్లోగా లిక్విఫై అవుతాయి. సో ఏదైతే హైలీ డెన్స్ ఉందో అది కిందికి ఉంటుంది, ఏదైతే డెన్సిటీలో తక్కువ ఉంటుందో అది ఆబ్వియస్ గా పైకి వస్తుంది. సో మనకి ఎస్థినోస్ఫియర్ లో ఈ మాల్టెన్ రాక్స్ అనేవి కనిపిస్తాయి. ఈ మాల్టెన్ రాక్స్ నే మనం మ్యాగ్మా అంటాం. మనం ఫస్ట్ పార్ట్ లో కూడా చూసాం, ఇది బయటికి వచ్చినప్పుడు దాన్నే మనం లావా. ఓకే, సో ఈ హీట్ త్రూ మనకి ఏదైతే మెల్ట్ అవుతుందో ఆ మాల్టెన్ రాక్స్ దే ఆర్ ఆన్ ద దే ఆర్ ఫ్లోటింగ్ అండర్ ద క్రస్ట్. సో మనకి క్రస్ట్ లో ఏదైతే సాయిల్ ఉందో ఎర్త్ మీద మనకి కనిపించే సాయిల్, సాలిడ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద
you can find that there is moving molten rocks, which is magma. సో ఇప్పుడేమవుతుంది? ఒకవేళ ఇక్కడ చాలా ఎక్కువ హీట్ రిలీజ్ అయిందనుకోండి. ఆ హీట్ ఎనర్జీ అంతా లోపల నుండి బయటికి రాడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడేమవుతుంది? ఆ ఎనర్జీ విల్ స్టార్ట్ టు బ్రేక్ ద క్రస్టల్ రాక్స్ దట్ ఆర్ దేర్ ఆన్ ద సర్ఫేస్. సో అక్కడ మనకి సడెన్‌గా అది ఎరప్ట్ అవ్వడానికి దానికి ఎక్కడ ప్లేస్ దొరకలేదనుకోండి, ఆ ఎనర్జీ ఎస్కేప్ అవ్వడానికి, ఇట్ విల్ స్టార్ట్ టు ఫార్మ్ క్రాక్స్ ఇన్ యువర్ క్రస్ట్. సో మనకి క్రస్ట్‌లో ఇ ఇది మనకి ఒకవేళ క్రస్ట్ దాని కింద మనకి ఈ మాగ్మా ఉందనుకోండి. ఇట్ విల్ స్టార్ట్ టు ఆ ఎనర్జీ ఎస్కేప్ అవ్వడానికి ఇట్ విల్ స్టార్ట్ టు బ్రేక్ ది రాక్. సో ఈ క్రస్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వాటినే మనం ఫాల్ట్ లైన్స్ అంటాం. సో ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ ఎర్త్‌క్వేక్స్ వచ్చినప్పుడు దీస్ స్టార్ట్ టు మూవ్ అండ్ దిస్ ఎనర్జీ విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫాల్ట్ లైన్స్ దట్ ఆర్ ఆల్రెడీ ఫార్మ్డ్ ఇన్ ద క్రస్ట్. సో దట్ ఈస్ హౌ వీఆర్ టాకింగ్. ఒకవేళ ఫాల్ట్ షార్ప్‌గా బ్రేక్ అయ్యి ఎక్కడైనా రాక్ బ్రేక్ అయితే అక్కడ మనకి ఎర్త్‌క్వేక్ అనేది వస్తుంది. ఆర్ ఎప్పుడైతే ఈ ఈ మాగ్మా మీద ఈ క్రస్టల్ రాక్స్ ఆర్ ద కాంటినెంటల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దే స్టార్ట్ టు ఫ్లోట్. బికాజ్ ఒకసారి బ్రేక్ అయిపోయాక కంప్లీట్‌గా అది విడిపోయి మూవ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? యూ కెన్ సీ దట్ దీస్ rocks or the continental plates while moving they might collide with each other suddenly or they might move away from the fault line that is there. ఈ రెండు can happen. So whenever the sliding past అప్పుడు అబ్రప్ట్ గా కూడా చాలా లాట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ సీన్ అండ్ హెన్స్ దేర్ విల్ బి ఎర్త్‌క్వేక్స్. సో ఈ షేకింగ్ ఆఫ్ ఎర్త్ ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల అవ్వచ్చు. సో ఇది మనకున్న డెఫినేషన్. మనకిప్పుడు ఈ డెఫినేషన్ క్లియర్‌గా అర్థమైనప్పుడు నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు 2 టర్మ్స్ దట్ ఆర్ దేర్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. ప్రిలిమ్స్‌లో మనకి ఎపిసెంటర్, హైపోసెంటర్ ఆర్ ద ఫోకస్ గురించి ఇప్పటివరకు క్వెషన్ రాలేదు కాబట్టి వి క్యాన్ ఎక్స్‌పెక్ట్ అ క్వెషన్ దేర్. సో ఎప్పుడైతే మనకి ఎర్త్‌క్వేక్ అనేది రిలీజ్ అవుతుందో ఇట్ మైట్ హ్యాపెన్ ఎనీవేర్ ఇన్ ద ఎర్త్‌స్ క్రస్ట్. సో యాస్ వి కెన్ సీ ఎక్కడైనా మనకు ఎర్త్ క్రస్ట్‌లో ఒక పాయింట్ నుండి ఎనర్జీ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ద పాయింట్ వేర్ ద ఎనర్జీ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ ఈస్ కాల్డ్ ఫోకస్ ఇన్ ద ఇంటీరియర్స్ ఆఫ్ ద క్రస్ట్. రిమెంబర్ ఇంటీరియర్ లో ఉన్నది ఫోకస్. దాన్నే మనం హైపో సెంటర్ అని కూడా అంటాం. అండ్ ద ఎగ్జాక్ట్ the nearest point from the focus on the surface of the earth that is called as epicenter. సో మీరు 7th క్లాస్ ఎన్సీఆర్టీ ఒకవేళ చూసుంటే యూ విల్ ఆల్సో ఫైండ్ ద స్టేట్మెంట్ సేయింగ్ దట్ epicenter is the place where the greatest damage of the earthquake happens. So epicenter is directly the place that is above the focus or the hypocenter from where the earthquake is starting. సో క్రస్ట్ లోపల ఎక్కడి నుండి అయితే ఎర్త్‌క్వేక్ స్టార్ట్ అవుతుందో దాన్ని మనం ఫోకస్ ఆర్ హైపో సెంటర్ అంటాం. ఎగ్జాక్ట్ గా దాని మీద ఎక్కడైతే సర్ఫేస్ మీద ఆ పాయింట్ కి ఎగ్జాక్ట్ గా సేమ్ లైన్ లో ఉందో ఆ పాయింట్ ని మనం ఎపీ సెంటర్ అంటాం. అండ్ ఎపీ సెంటర్ ఇస్ ద నియరెస్ట్ ప్లేస్ జస్ట్ అబౌవ్ ద ఫోకస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అక్కడ మనకి హైయెస్ట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ 2 పాయింట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఇది వెరీ క్లియర్ అయితే వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎర్త్‌క్వేక్స్ దట్ హ్యాపెన్. సో నెక్స్ట్ మనకి టెక్టానిక్ ఎర్త్‌క్వేక్స్ అనేది ఒకటి ఉంది. టెక్టానిక్ ఎర్త్‌క్వేక్స్ అంటే మనకి చదివితేనే అర్థమవుతుంది దట్ ఇప్పుడు మనం చెప్పినట్టు ఇప్పుడు ప్లేట్స్, కాంటినెంటల్ ప్లేట్స్ గురించి మాట్లాడాం కదా! సో వీ కెన్ సీ దట్ దేర్ ఆర్ డిఫరెంట్ ప్లేట్స్. సో ఇక్కడ మనకి యూ కెన్ సే దిస్ ఈస్ ఆస్ట్రేలియన్, దిస్ ఈస్ యురేషియన్, దిస్ ఈస్ ఆఫ్రికన్. ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మన ఇండియన్ కాంటినెంటల్ ప్లేట్ ఏదైతే ఉందో దట్ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్ యూజ్డ్ టు బి సమ్‌వేర్ హియర్. సో దిస్
part was from here. It has detached from here. And ఇది కూడా ఇక్కడే అటాచ్డ్ గా ఉండేది. నౌ ఇట్ బ్రోక్. ఈ ప్లేట్ అనేది బ్రేక్ అయిపోయి దట్ ఇండియన్ ప్లేట్ ఇట్ స్టార్టెడ్ టు మూవ్ in this direction. So it started to float on the magma inside the asthenosphere like this, and both the plates were moving away. While moving away, Indian continental plate it started to hit the Eurasian plate. So Indian plate and Eurasian plate ఉన్నప్పుడు ఇండియా వైల్ ఇండియన్ కాంటినెంటల్ ప్లేట్ మూవ్ అవుతూ వెళ్ళి ఇట్ స్టార్టెడ్ టు హిట్. ఇది ఎప్పుడైతే దీస్ బోత్ ఆర్ హిట్టింగ్ ఈచ్ అదర్, అక్కడ వీ విల్ హ్యావ్ again the same earthquake, that the energy is being released, which due to which the reason for this plate tectonic movement. సో అలాంటి టైమ్స్ లో మనకి ఎర్త్ క్వేక్స్ వచ్చాయి అని అంటే వాటిని మనం టెక్టానిక్ ఎర్త్ క్వేక్స్ అంటాం. అండ్ దట్ ఈస్ వై యూ విల్ సీ దట్ హిమాలయాస్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్స్. దట్ మనం ఫ్యూచర్ చాప్టర్స్ లో మనం ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఫోల్డ్ మౌంటైన్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు దిస్ ప్లేట్ టెక్టానిక్ థియరీ ఓన్లీ. ఓకే, సో అక్కడ అందుకనే హిమాలయన్ రీజన్స్ లో మనకి హయ్యర్ ఎర్త్ క్వేక్స్ ఉంటాయి. మన ఎర్త్ క్వేక్ మ్యాపింగ్ ఆఫ్ అవర్ కంట్రీ చూస్తే ద హైయెస్ట్ earthquakes we will find in the Himalayan region. So next we have volcanic earthquakes. మనం లాస్ట్ వీడియోలో కూడా చూసాం, లాస్ట్ ఈ చాప్టర్ ఫస్ట్ పార్ట్ లో, దట్ వాల్కానిక్ ఎరప్ట్ అయినప్పుడు కూడా దే విల్ బి ఎర్త్క్వేక్ బికాస్ ద ఎనర్జీ ఇస్ బీయింగ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ టు అవుట్ సైడ్. దెన్ వీ హ్యావ్ కొలాప్స్ ఎర్త్క్వేక్స్. కొలాప్స్ ఎర్త్క్వేక్స్ ఎప్పుడు అవుతాయి? మనకి మైనింగ్ లాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు దాని ప్రెషర్ లోపల మనం అంతా హాలో అయిపోతుంది కాబట్టి ద ల్యాండ్, ద క్రస్ట్ ఏదైతే ఉందో ఇట్ విల్ స్టార్ట్ టు కొలాప్స్ ఇన్ టు ద హాలో థింగ్స్. సో అట్లాంటి టైంలో వీ హ్యావ్ earthquakes which are called as collapse earthquakes. Then we have explosion earthquakes. ఎప్పుడైనా న్యూక్లియర్ యాక్టివిటీస్ జరిగినప్పుడు, న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ జరిగినప్పుడు కానీ ఆర్ కెమికల్ ఎక్స్ప్లోషన్స్ జరిగినప్పుడు కానీ యూ విల్ ఆల్సో సీ ద ఎర్త్ షేకింగ్, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్లోషన్ ఎర్త్క్వేక్స్. అండ్ ఈ కెమికల్ యాక్టివిటీస్ వల్ల జరిగిన ఆర్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ వల్ల జరిగినవి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ మోస్ట్లీ మ్యాన్ మేడ్ ఎర్త్క్వేక్స్. సో ఇక్కడ మనకి ఇంకో పాయింట్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది వితౌట్ బీయింగ్ మెన్షన్, దట్ ఎర్త్క్వేక్స్ ఆర్ బోత్ న్యాచురల్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్ మేడ్. సో న్యాచురల్ గా మనకి టెక్టానిక్ యాక్టివిటీ వల్ల, లేకపోతే వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల, లేకపోతే like collapse sometimes might happen due to the sediments that are there if they are moving also, and collapse will happen sometimes due to పెద్ద డ్యామ్స్ కట్టినప్పుడు కానీ లేకపోతే మైనింగ్ జరిగినప్పుడు కానీ, ఈవెన్ దెన్ ఆల్సో యూ విల్ సీ కొలాప్స్ earthquakes. And explosion earthquakes again are due to man-made reasons like nuclear explosions జరిగినప్పుడు or chemical explosions జరిగినప్పుడు కూడా you will see that explosion earthquakes are taking place. Then we have reservoir induced earthquakes. Reservoir induced earthquakes ఎట్లా వస్తాయి అని అంటే, ఫస్ట్ మనకి డ్యామ్స్ బిల్డ్ చేసినప్పుడు ఇఫ్ దెర్ ఈస్ అ కన్స్ట్రక్షన్ ఆన్ అ రివర్ దట్ ఈస్ ఫ్లోయింగ్, దానికి వెనకాల we will have the reservoir where some of the water is stored. ఈ రిజర్వాయర్ లోకి వాటర్ ఎట్లా వస్తాయి? మనకి ఫ్లోయింగ్ రివర్ నుండి వస్తాయి. సో వెన్ ద వాటర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అ ఫ్లోయింగ్ రివర్, ఇట్ విల్ ఆల్సో బ్రింగ్ విత్ ఇట్ ఆల్ ద సెడిమెంట్స్ విచ్ ఇస్ కాల్డ్ సిల్ట్. సో ఈ సిల్ట్ ఈ వాటర్ లో డిపాజిట్ అయిపోతున్నప్పుడు ఇట్ విల్ స్టార్ట్ టు ఎఫెక్ట్ ఆర్ ఇట్ విల్ స్టార్ట్ టు బ్లాక్ ద పిల్లర్స్ దట్ ఆర్ బిల్ట్ అండర్ ద డ్యామ్. సో ఈ సిల్ట్ అనేది మనము ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి. దట్ రిమూవల్ షుడ్ హ్యాపెన్ ఎవ్రీ సింగిల్, అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో జరుగుతూ ఉండాలి. అది ఒకవేళ లేట్ అయినా ఆర్ హెవీ ఫ్లడ్స్ వల్ల ఎక్కువ సిల్ట్ వచ్చేసినా కూడా ఇట్ విల్ స్టార్ట్ టు డెవలప్ క్రాక్స్ ఇన్ ద పిల్లర్స్ ఆఫ్ ద రిజర్వాయర్స్ ఆర్ ఇన్ ద డ్యామ్. సో అప్పుడు ఏమవుతుంది? అగైన్ ద డ్యామ్ విల్ కొలాప్స్ విచ్ విల్ ఇండ్యూస్ ఎర్త్క్వేక్స్. సో దీస్ ఆర్ రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ దట్ వి ఫైండ్. సో ఎప్పుడైనా చిన్న ఆర్ ఇలాంటి క్రాక్స్ వచ్చే టైంలో ఆ పక్కన చుట్టుపక్కల ఏరియాస్ లో ఎక్కడైనా ఫాల్ట్ లైన్స్ ఉండి అక్కడ నుండి ఎనర్జీ రిలీజ్ అయినా కూడా దేర్ మైట్ బి అన్ ఎర్త్క్వేక్ ఇన్ ద రిజర్వాయర్ ఇండ్యూస్డ్, ఆర్
డైరెక్ట్ గా మనకి ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినా కూడా ద కొలాప్స్ మైట్ హ్యాపెన్ అండ్ ఇట్ మైట్ లీడ్ టు కొలాప్స్ ఎర్త్ క్వేక్ యాజ్ వెల్. సో మనము రిజర్వాయర్ వల్ల ఇండ్యూస్ అయిన ఎర్త్ క్వేక్స్ ని వి విల్ నాట్ పుట్ ఇన్, ఈవెన్ దో ఇట్ ఈస్ కొలాప్సింగ్ వి విల్ స్టిల్ స్టడీ ఇట్ అండర్ రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్ క్వేక్. సో ఈ సిల్టేషన్ వల్ల డ్యామ్ కొలాప్స్ అయ్యి దాని వల్ల మనకి అక్కడ ఎర్త్ షేకింగ్ అనేది జరిగితే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్ క్వేక్స్. దెన్ ఇవన్నీ మనకి ఉన్న టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. అయితే ఈ ఎర్త్ క్వేక్స్ ని మనం ఎట్లా మెజర్ చేస్తాము అంటే ద ఇన్స్ట్రుమెంట్ దట్ వి యూస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ సెసిమోగ్రాఫ్. సో దీనికి మనము ఎప్పుడైతే ఎర్త్ క్వేక్ వస్తుందో అప్పుడు వెళ్ళి మనం మెజర్ అయితే చెయ్యము. సో వాట్ డు వి డూ ఇస్ విల్ ప్లేస్, మనకి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తో వి ఆల్రెడీ అండర్స్టూడ్. సెకండ్ వరల్డ్ వార్ టైంలో మనము వి స్టార్టెడ్ all the American, European countries, they started to use submarines. Yes. So because of using submarines, they started, అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే ఇంటీరియర్స్ ఆఫ్ ద ఓషన్ లో దే హ్యావ్ ఫౌండ్ ద ల్యాండ్ ఫార్మ్స్ వెరీ అబ్నార్మల్. సో మనకి ల్యాండ్ మీద ఎట్లయితే మౌంటైన్స్ అండ్ వాల్కెనోస్ ఉన్నాయో ఓషన్స్ లో కూడా అట్లానే ఉన్నాయి. అండ్ సీ ఫ్లోర్ లో డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. అండ్ వాల్కెనోస్ కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి. సో వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? సో దే హ్యావ్ mapped using sonar, they have mapped the entire ocean floor and they have observed that there are fault lines among the earth's crust in many places. So అది మనం మ్యాప్ చేసిన తర్వాత then we found out where there are fault lines and where there is a chance that the energy would be released when there is a high energy or a high pressure built inside the interior of the earth. సో అక్కడ మనము ఆల్రెడీ సెసిమోగ్రాఫ్స్ ని ఎర్త్ మీద ప్లేస్ చేస్తాం. సో ఎప్పుడైనా అక్కడ మనకి ఎర్త్ క్వేక్ అయి ఆర్ షేక్ అయినప్పుడు ఇట్ విల్ రికార్డ్. ఇక్కడ మనం చూస్తే ద స్ట్రింగ్ అండ్ ద పెండ్యులమ్, దేర్ విల్ బి అ పెన్ దట్ ఈస్ అటాచ్డ్. సో ఎప్పుడైతే ల్యాండ్ షేక్ అవుతుందో దిస్ పెన్ విల్ మూవ్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ టు, మనం చూస్తే ఏదైనా హ్యాంగ్ చేసే పెన్ ని కింద మనం పేపర్ కదులుతున్నాం అనుకోండి, యూ విల్ సీ దట్ ఇట్ విల్ మూవ్ లైక్ దిస్ అండ్ దిస్ ఈస్ రొటేటింగ్. సో యూ విల్ సీ దట్ దేర్ ఇస్ ఎక్కువ షేక్ అయినప్పుడు ఎక్కువ ఉంటుంది, తక్కువ షేక్ అయినప్పుడు తక్కువ ఉంటుంది. సో దిస్ విల్ బి అ గ్రాఫ్ దట్ వీ కెన్ సీ, దట్ ఈస్ కాల్డ్ అ seismograph. So when the amplitude is more, that means the magnitude of the earthquake is higher. When amplitude is less, like we can see here, then the magnitude of the earthquake is less. So this is what we can see in a seismograph. So this records the waves that are reaching the surface. Then the curve also shows three distinct sections which represents the wave pattern. So manaki ఈ ఎనర్జీ ఏదైతే రిలీజ్ అవుతుందో దిస్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ in wave pattern. So these waves again are classified into two types. One is body waves and the other is surface waves. So దీని మీద మనకు ఆల్రెడీ చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వి విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ సో దట్ రేపు మళ్ళీ ప్రైమరీ వేవ్స్ అంటే ఏంటి, సెకండరీ వేవ్స్ అంటే ఏంటి, సర్ఫేస్ వేవ్స్ అంటే ఏంటి, ఇందులో ఏవి బాడీ వేవ్స్, వేటిని లవ్ వేవ్స్ అంటారు, ఎందుకు అంటారు. సో ఆల్ ఆఫ్ దట్ వి విల్ సీ. Now, the earthquake events are scaled either according to the magnitude or intensity of the shock. Now, the magnitude scale is also known as the Richter scale. So, ఈ measurement లో we have two scales. One is Richter scale, which is a logarithmic scale. అంటే ఇక్కడ 1, 2, 3, 4 అనేవి ఇట్ ఇస్ log 10, మనం లాగ్ టేబుల్లో log 10 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి అస్క్రైబ్డ్. సో ఇట్ ఈస్ log 1, log 2, log 3 అంటే ఇట్ ఈస్ 10x టైమ్స్ వాట్ ఈస్ ద యాక్చువల్ నెంబర్ దేర్. సో అది మనకి రిచర్ స్కేల్లో ఇఫ్ యూ సీ ద మెజర్మెంట్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 1 to 10 అండ్ దిస్ మెజర్స్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఇందాక మనం ఏదైతే సెస్మోగ్రాఫ్ లో చూసామో, సో ద హయ్యర్ ద షేకింగ్, అది ఎంత ఉంది అనేది, ఎంత రికార్డ్ అయింది, ఎంత గ్రౌండ్ షేక్ అయ్యింది అనేది మనం రిచర్ స్కేల్లో మెజర్ చేస్తాం. దేర్ ఈస్ అనదర్ స్కేల్ విచ్ మెజర్స్ ద ఇంటెన్సిటీ, దట్ ఈస్ మెర్కాలీ స్కేల్. దట్ మీన్స్ ఆ షేకింగ్ వల్ల ఎంత రాక్ అంటే ఎంత డ్యామేజ్ జరిగింది, ఎంత ఇంటెన్స్ గా ఆ ఎనర్జీ అనేది బయటకు వచ్చింది అనేది మెజర్ చేయడానికి మనం ఈ మెర్కాలీ స్కేల్ ని యూజ్ చేస్తాము. దిస్ ఇస్ నాట్ అ లాగరిథమిక్ స్కేల్ అండ్
దీని లాస్ ఏదైతే నెంబరింగ్ ఉందో ఇట్ ఈస్ 0 to 12. సమ్ టైమ్స్ మీరు రిచర్ స్కేల్‌లో 0-9 అని కూడా చూస్తారు. బట్ ఇన్ ఎన్‌సీఈఆర్‌టీ ఇట్ ఈస్ మెన్షన్ 0-10. సో, విల్ జస్ట్ గో విత్ 0-10. సో, ఏదైతే విజిబుల్ డ్యామేజ్ జరిగింది ఆ ఈవెంట్‌లో, అంటే ఆ ఎర్త్‌క్వేక్‌లో ఏదైతే డ్యామేజ్ జరిగింది, ఎంత డ్యామేజ్ జరిగింది అని తెలుసుకోవడానికి వి విల్ యూజ్ మర్కాలీ స్కేల్. కానీ ఎంత ఎర్త్ షేక్ అయింది అని తెలుసుకోవడానికి దట్ వి విల్ కాల్ ఇట్ యాస్ మాగ్నిట్యూడ్. అండ్ మాగ్నిట్యూడ్‌ని మెజర్ చేయడానికి మనం రిచర్ స్కేల్‌ని యూజ్ చేస్తాం. నౌ యాస్ ఐ టోల్డ్ యూ, పీ వేవ్స్, ఎస్ వేవ్స్, బాడీ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్ మనకది పారాగ్రాఫ్ స్టైల్‌లో ఉంది. కానీ ఇవాళ మనం కంపారేటివ్‌గా చదువుదాం సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ ఫర్ ప్రిలిమ్స్. సో, ఏదైనా కంపారిజన్ స్టేట్మెంట్స్ అంటే బాడీ వేవ్స్ అన్ని మీడియమ్స్‌లో ట్రావెల్ అవుతాయా? లేపోతే సర్ఫేస్ వేవ్స్ అన్ని మీడియమ్స్‌లో ట్రావెల్ అవుతాయా? లిక్విడ్స్‌లో ఏవి ట్రావెల్ అవుతాయి? లిక్విడ్స్‌లో ఏవి ట్రావెల్ అవ్వవు? అనేది మనకి ఒక కంపారిటివ్ టేబుల్ లాగా చదివితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు రిమెంబర్. సో, లెట్ అస్ అండర్‌స్టాండ్ బాడీ వేవ్స్‌లో అగైన్ వి హావ్ 2 టైప్స్ ఆఫ్ వేవ్స్, దట్ ఈస్ ప్రైమరీ వేవ్స్ అండ్ సెకండరీ వేవ్స్. సో, దే ఆర్ జనరేటెడ్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ అట్ ద ఫోకస్. అది మనం ఫస్ట్ నుండి ఏదైతే అనుకుంటున్నామో దట్ సమ్‌వేర్ నియర్ ద ఫోకస్ ద ఎనర్జీ స్టార్ట్స్ టు మూవ్ అప్‌వర్డ్స్ అండ్ ద నియరెస్ట్ ప్లేస్ ఆర్ జస్ట్ అబౌవ్ ఇట్, దిస్ ఈస్ ద ఎపిసెంటర్. యెస్. బట్ ఇక్కడ మనకి దీస్ వేవ్స్ అంటే ఆ ఎనర్జీ ఏదైతే మూవ్ అవుతుందో, అంటే లోపల ఎక్కడైతే మనకి స్టార్ట్ అయిందో ఎర్త్‌క్వేక్ అక్కడి నుండి మనకి సర్ఫేస్ వరకి ఎట్లా వస్తుంది? ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఈ వేవ్స్‌ని మనం బాడీ వేవ్స్ అంటాం. అంటే లోపల నుండి సర్ఫేస్‌ని హిట్ అయ్యే వరకు. దే ఆర్ బాడీ వేవ్స్. సో, వాటిని మళ్ళీ ప్రైమరీ వేవ్స్ అంటే ప్రైమరీ వేవ్స్ ఆర్ దోస్ వేవ్స్ విచ్ హిట్ ఫస్ట్ అండ్ సెకండరీ వేవ్స్ విల్ హిట్ లేటర్. ఇవి 2 ఎందుకు డిఫరెంట్ టైమ్స్‌లో హిట్ చేస్తున్నాయి అని అంటే దట్ ఈస్ బికాస్ దే బోత్ ట్రావెల్ ఇన్ డిఫరెంట్ టైప్స్. సో, మనకిప్పుడు ఈ బాడీ వేవ్స్ అనేవి దే మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ట్రావెలింగ్ త్రూ ద బాడీ ఆఫ్ ఎర్త్. సో, ఇక్కడ ఫోకస్ నుండి యూ విల్ సీ దట్ దీస్ వేవ్స్ విల్ స్టార్ట్ టు ట్రావెల్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. బట్ దిస్ ఈస్ కాల్డ్ ఫోకస్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎపిసెంటర్. నౌ అదే సర్ఫేస్ వేవ్స్ లో చూస్తే ద వెలాసిటీ ఆఫ్ దీస్ వేవ్స్ విల్ చేంజ్ యాజ్ దే ట్రావెల్ త్రూ ద మెటీరియల్ విత్ డిఫరెంట్ డెన్సిటీస్. ఇది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ లో కొన్ని లేయర్స్ లిక్విడ్ స్టేట్ లో ఉన్నాయి, కొన్ని లేయర్స్ సాలిడ్ స్టేట్ లో ఉన్నాయి, కొన్ని సెమీ సాలిడ్ స్టేట్ లో ఉన్నాయి. సో యాజ్ అండ్ వెన్ ద మీడియం ఇస్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆర్ మనము ఫిజిక్స్ లో చదువుకున్నట్టు దేర్ విల్ బి రిఫ్రాక్షన్ బికాస్ దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ మీడియం. సో ఆ డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ మారినప్పుడల్లా ద వేవ్స్ డైరెక్షన్ ఆల్సో విల్ షిఫ్ట్. సో దట్ ఈస్ వై ద డెన్సర్ ద మెటీరియల్, ఎస్ వేవ్స్ సర్ఫేస్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దే ట్రావెల్ ఇన్ హయ్యర్ వెలాసిటీ అండ్ వాటి డైరెక్షన్ కూడా మూవ్ అవుతూ వస్తుంది. బట్ when it comes to body waves, they will interact with the surface rocks and generate a new set of waves called as surface waves. సో ఇక్కడ మనకున్న డిఫరెన్సెస్ ఏంటి అంటే సర్ఫేస్ వేవ్స్ అనేవి ఒకసారి సర్ఫేస్ హిట్ అయిన తర్వాత, ఈ వేవ్స్ ఇక్కడ హిట్ అయిన తర్వాత ఏదైతే సర్ఫేస్ మీద ట్రావెల్ అవుతాయో వాటిని మనం సర్ఫేస్ వేవ్స్ అంటాం. లోపల నుండి మనకి ఎర్త్ సర్ఫేస్ వరకు వచ్చినవి క్రస్ట్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ నుండి వచ్చేటప్పుడు వాటిని బాడీ వేవ్స్ అంటాం. ఇందులో ఈ బాడీ వేవ్స్ లో కూడా ఏవైతే ఫస్ట్ హిట్ అవుతున్నాయో వాటిని ప్రైమరీ అంటాం, ఏవైతే కాసేపు తర్వాత హిట్ అవుతున్నాయో వాటిని సెకండరీ వేవ్స్ అంటాం. సో ఈ 3 వేవ్స్ లో ఏవి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి అంటే ఇట్ ఈస్ సర్ఫేస్ వేవ్స్. ద డిస్ట్రక్షన్ దట్ వి సీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ బికాస్ ఆఫ్ ద సర్ఫేస్ వేవ్స్. నౌ బాడీ వేవ్స్ ని నేను చెప్పినట్టు యూ కెన్ సీ they travel differently. So these are P waves and how they propagate, and these are S waves. So P waves, they move faster at first and they are the first to arrive to the surface, and they are also called as primary waves, and they are similar to sound waves. So we can say that sound waves enti, they travel through gases, liquids as well as solids. But when it comes to surface waves, they arrive at the surface after some time lag
That is due to the way they are propagating. See, if you see the direction in which the P waves are propagating, they are parallel to the direction of propagation. సో ఇక్కడ ఏమవుతుంది, రాక్స్ అనేవి కంప్రెస్ అయ్యి ఇలాంగేట్ అవుతున్నాయి. సో ఈ కంప్రెషన్స్ అండ్ ఎలాంగేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో, కంప్రెషన్ అండ్ రిలాక్సేషన్ ఏదైతే జరుగుతుందో, సో ఇట్ విల్ కమ్ హిట్ ద వేవ్ ఎనర్జీ విల్ కమ్ హిట్ దిస్ రాక్. అది ఆ ఎనర్జీ రాక్ తీసుకొని ఇట్ విల్ స్టార్ట్ మూవ్ అండ్ హిట్ దిస్. ఆ ఎనర్జీ రాక్ తీసుకొని ఇట్ విల్ గో అండ్ హిట్ ఇట్. అండ్ సో ఇదేంటి, స్ట్రైట్ గా ప్రాపగేట్ అవుతుంది. దిస్ ఇస్ ఏదైతే డైరెక్షన్ లో వెళ్ళాలి ఆ డైరెక్షన్ లోనే ఇది మూవ్ అవుతుంది. దట్ ఈస్ వై యూ విల్ సీ దట్ దే విల్ ట్రావెల్ ఫాస్టర్. బట్ అదే మనం ఎస్ వేవ్స్ చూస్తే యూ కెన్ సీ ద డైరెక్షన్ ఈ విధంగా ఉంటే దోస్ వేవ్స్ ఆర్ ట్రావెలింగ్ లైక్ దిస్. దీస్ మనము, ఇఫ్ యూ రిమెంబర్ ద సైన్స్ క్లాసెస్, దే ఆర్ కాల్డ్ as ట్రాన్స్వర్స్ వేవ్స్. యూ కెన్ సీ దిస్ లైట్ వేవ్స్ లో కూడా one of the forms is a transverse wave. So that is why you can see, because wave particles ఏవైతే ఉన్నాయో అవి straight గా వెళ్ళకుండా the going up and down and up and down, so they will reach the surface later. So that is why they're called as secondary waves, because they're reaching in the second place. Then they can travel only through solid materials. Ante whenever there is a liquid material, it will not travel through it. So this help the scientists to understand the interiors of the surface. So ekkadaithe ee waves vellatledo, that means they are not solid in surface. So that helped the scientists to understand that earth's interior lo manaki solid surfaces maatrame kaadu, there are different kinds of surfaces that are there, which proved the theory that we have earlier studied in the interior of the earth, that there are semi solid layers and we have liquefied outer core that is there. Then this reflection causes waves to rebound, whereas refraction makes waves to move in different directions. And the surface waves are the last to report on the seismograph. These waves are the most destructive and they cause displacement of rocks, and hence the collapse of structures happen. So the destruction and the collapse of the structure that is happening due to an earthquake on the surface of the earth is mostly because of the surface waves and not because of the primary waves or the secondary waves. Now that we have understood, let us understand the propagation of waves. So Malli, we'll just gist anta okasari chuddam. The P waves, they vibrate parallel to the direction of the wave, manam indaka video lo chusinattu, and it creates density differences in the material, leading them to stretching and squeezing the material. So whenever they're moving, they'll stretch and squeeze the material and the energy will pass through them. But the direction of S waves is perpendicular to the wave direction in the vertical plane, and hence they create troughs and crests in the material through which they pass, and surface waves are considered the most damaging waves. Now there is a diagram like this in your NCRT. So the concept that we are learning here is the emergence of shadow zone. So ఇక్కడ దాని explanation ఏదైతే ఉందో, it is very highly complicated for us to understand, but the diagram will make it clear. So let us understand what it is saying. అసలు ఈ షాడో జోన్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఈ షాడో జోన్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎస్ వేవ్స్. సో మనం ఇంతసేపు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, దట్ ఎస్ వేవ్స్ ఓన్లీ ట్రావెల్ ఇన్ సాలిడ్స్, అవి లిక్విడ్స్ లో ట్రావెల్ అవ్వవు. సో మనం యూజువల్ గా పీ వేవ్స్ యొక్క షాడో జోన్ చూస్తే ఏమవుతుంది, పీ వేవ్స్ లో యూ కెన్ సీ దట్ ఒకవేళ ఇది ఫోకస్ అనుకోండి, ఈ ఫోకస్ నుండి ఇక్కడ you will find the epicenter on the surface. అయితే I told you that it will move in all directions. సో ఇదంతా ఒక మీడియంలో ఉంది. ఆఫ్టర్ దట్ కోర్కి వచ్చినప్పుడు మాత్రం అది లిక్విడ్ గా మారిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది, దెన్ ద డైరెక్షన్ ఏదైతే ఇలా వెళ్ళాలో ద డైరెక్షన్ విల్ చేంజ్, అండ్ యూ కెన్ సీ దట్ దేర్ ఈస్ అ డైరెక్షన్ చేంజ్. అండ్ అక్కడ లిక్విడ్ నుండి మళ్ళీ సాలిడ్ లోకి రావాలి. అప్పుడు ఏమవుతుంది, అగైన్ ఇట్ విల్ ఇంత డీవియేట్ అవ్వదు, బట్ ఇట్ విల్ డీవియేట్ అ లిటిల్. సో ఇక్కడ ఏమవుతుంది, దేర్ ఈస్ అన్ ఏరియా లైక్ ఫ్రమ్ ఇక్కడ మనకి పర్టిక్యులర్ ఇక్కడ మనకి ఇది ఉంది కాబట్టి
ఫోకస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి వీఆర్ సీయింగ్ దట్ 103 degrees to 142 degrees మధ్యలో యూ విల్ ఫైండ్ ద షాడో జోన్ ఫర్ పీ వేవ్స్, బికాస్ ఇక్కడ అవి రిఫ్రాక్ట్ అవుతున్నాయి, బికాస్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ ద మీడియం ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ టు లిక్విడ్ టు సాలిడ్. అదే మనము ఎస్ వేవ్స్ కి చూస్తే ఏమవుతుంది, ఇది ఎందుకు అంటే ఇక్కడ పీ వేవ్స్ సాలిడ్ లో ట్రావెల్ అవుతాయి, లిక్విడ్ లో ట్రావెల్ అవుతాయి, అండ్ గ్యాసెస్ లో కూడా ట్రావెల్ అవుతాయి. అందుకని ఇట్ ఈస్ ఏబుల్ టు జస్ట్ షిఫ్ట్ ద డైరెక్షన్. అదే మనం ఎస్ వేవ్స్ కి చూసుకుంటే ఎస్ వేవ్స్ లో యూ విల్ నాట్ సీ దట్ దే విల్ నాట్ బి ప్రొపగేటింగ్ ఇన్ ద లిక్విడ్ మీడియం, సో దే విల్ స్టాప్ దేర్. సో మనకి ఇక్కడ ఫోకస్ ఉంటే ఆ ఫోకస్ నుండి యూ విల్ సీ దట్ ద డైరెక్షన్ గోస్ ఇన్ డిఫరెంట్ హియర్, బట్ వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది లిక్విడ్, ఆ లిక్విడ్ స్టేట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ మనకి ప్రాపగేషన్ ఆఫ్ ద ఎనర్జీ అనేది ఆగిపోతుంది. సో యూ విల్ ఫైండ్ దట్ ఫ్రమ్ 103 degrees to the east to west side, there will be a shadow zone because they will not enter this zone and move. So that is how you can see that this shadow zone happens. So the zone between 105 and 145 from the epicenter was identified as the shadow zone for both the type of waves, and the entire zone beyond 105 does not receive S waves. This shadow zone of S waves is not only larger in extent but also put a little over 40% of the Earth's surface. So this has proved that Earth's surface lo there are different layers with different mediums, like the liquid state of the core or the outer core, and inner core is in the solid state. So this is how we have understood. Now next undi the effects and frequencies of this earthquake. So effects ఏంటి, ఒక earthquake వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? First, the ground will start to shake and there will be differential ground settlement. ఒకసారి షేక్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా సాయిల్ అనేది సెటిల్ అవుతుంది అనేది ఇట్ విల్ బి డిఫరెంట్. అండ్ ఇట్ విల్ ఆల్సో కాజ్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ మడ్ స్లైడ్స్. మనకి ఏదైతే ల్యాండ్ స్లైడ్స్ అంటే ద ల్యాండ్ దట్ ఈస్ దేర్ ఆన్ ద స్లోప్స్, ఇట్ విల్ స్టార్ట్ టు come down and collapse. Then we have soil liquefaction. Liquefaction is also like ఇప్పుడు మనకి కొంచెం స్లోప్ ఉన్న ఏరియాస్ లో the whole soil sheet will start to crack here, and then it will start to slide in the slope. So when the whole sheet of the soil will move together, it is also called soil liquefaction. Then we have ground lurching. Lurching is also similar, where you will see particular sand just sliding in the areas. Then we can see avalanches that happens in the mountainous regions. Avalanche is that the snow will accumulate, there will be cracks on the snow and they will all accumulate together forming a heap. సో మనకి మౌంటైన్స్ హిల్ రీజన్స్ లో ఎట్లయితే సాయిల్ బ్రేక్ అయ్యి స్లోప్స్ లోకి వెళ్ళిపోతుందో అట్లా avalanches లో మనకి స్నో అనేది అట్లా మూవ్ అవుతూ వస్తుంది. దెన్ దెర్ విల్ బి గ్రౌండ్ డిస్ప్లేస్మెంట్, గ్రౌండ్ కూడా జరుగుతుంది, అండ్ ఫ్లడ్స్ ఫ్రమ్ డ్యామ్ అండ్ లెవీ ఫెయిల్యూర్. మనం ఇందాక రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్ క్వేక్స్ లో చూసాం. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ షేకింగ్, ఆల్రెడీ రిజర్వాయర్స్ లో క్రాక్స్ ఉన్నప్పుడు ఆ సిల్టేషన్ వల్ల దట్ ఆల్సో ఇట్ విల్ ఆల్సో కాస్ ఫ్లడ్స్ డ్యూ టు ద water that is stored in the reservoir. And there will be some fires also, fire accidents kuda avutayi because of the ground shaking. If there is some cylinder that is catching that falls off the building, and it might catch fire due to friction as well, and that might cause a fire accident. And there will be falling objects, structural collapses, and ఒకవేళ ఇదే earthquake మనకి oceans లో వస్తే we call it a tsunami. The waves will move higher and it is called as a tsunami. Then the quakes of high magnitude of 8 plus magnitude ఉండడం is very very rare. Magnitude 8 అంటే మనం ఏ స్కేల్లో మెజర్ చేస్తాం? we are measuring on richter scale. So 8 plus magnitude on a richter scale is not commonly seen, it is very very rare. 5 to 6 on richter scale is a very bad earthquake. It is a severe earthquake that we can see. So those of tiny types like that which are measured on scale of 1 to 2, they occur very frequently, especially in regions like Himalayas.
or newly formed mountainous regions, you will find this. Or if you see on the earth's surface in the Pacific Ocean, there is ring of fire in this region. So ring of fire lo kuda you will see that there are active volcanoes and earthquakes happen of the magnitude of 1 to 2 every single day. So this is something that we need to remember. So this is all about the earthquakes that is there in the chapter. So for more such videos, keep following the channel Prerna ICS.